ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము కీర్తనల గ్రంథము 120 అధ్యాయము 1వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. మరి కీర్తనకారుడు మన శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి మొరపెడితే జవాబిచ్చే దేవుడని మనకు గుర్తు చేస్తున్నారు. వాక్యం ఎప్పుడు నిరర్ధకారం కాదు. ఆయన వాక్యము మన పాదాలకు దీపము, మన జీవితాలకి వెలుగు. ఎలాంటి పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా, భరించలేని శోధన అయినా, ఏదొచ్చినా కూడా మనం యెహోవాకు మొరపెట్టాలంట. దేవుడు మరి ఆయన అడిగిన వారందరికీ ఉత్తరమిచ్చే దేవుడంట, సమీపంగా ఉండే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎలాంటి శ్రమలు ఉన్నాయేమో, ఆ శ్రమలు మనం తట్టుకోలేకపోతున్నామేమో, అవి శోధనల రూపంలో మనల్ని వేధిస్తున్నాయేమో, బాధిస్తున్నాయేమో. దావీదు ఎలా అయితే శ్రమలో నీకు మొరపెట్టానయ్యా నాకు ఉత్తరం ఇచ్చావు అని ఎలా అయితే మనకి చెప్తున్నాడో, మనము కూడా దావీదు వల్లే మన పరిస్థితులన్నిటినీ, మన స్థితులన్నిటినీ దేవుడి దగ్గర మొరపెట్టి అడిగితే ఆయన జవాబిచ్చే దేవుడు. అందుకే ఇర్మియా 33:3 ఉంటుంది, మీరు నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, అద్భుత క్రియలు కార్యాలను జరిపించే దేవుడిని అంటున్నాడు. కాబట్టి మన దేవుడికి మనము మొరపెట్టి మనము జవాబులను పొందుకుందాము. మే ద లార్డ్ బ్లెస్ యు అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.